హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చేదు లేకుండా కమ్మగా ఉండే కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. కాకరకాయలండి, ఇది మొత్తం ఇలా పీల్ తీసుకోవాలండి. కాకరకాయలు మొత్తం అండి ఇలా పీల్ తీసుకొని పెట్టుకోవాలి. ఇలా మీడియం ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవి మొత్తాన్ని ఇలా పట్టించేసేయాలి. మొత్తం ఒక గంట సేపు అయితే ఉంచేసుకోవాలండి. ఇలా గంట సేపు ఉంచితే ఇందులో ఉండే పసరు మొత్తం పోతుంది. తర్వాత మనం పిండి వేసుకుంటాం కదండి, మినిమం ఒక గంట ఉంచుకోవాలి. అప్పుడు ఇందులో చేదు మొత్తం దిగిపోతుంది అనమాట. ఇలా ఉంచేస్తే తర్వాత మనం పిండుతూ ఉంటే ఆ చేదు మొత్తం పసరంతా పోతుంది. ఇలా 1 అవర్ ఉంచేద్దాం. గంట తర్వాత ఈ ముక్కలు మొత్తం ఇలా పిండేస్తామండి. చూడండి, ఇలా పిండేస్తూ ఉంటే ఈ ముక్కల్లోంచి ఈ పసరు మొత్తం వెళ్ళిపోతుందండి. చేదు అనమాట, ఇదంతా మొత్తం పోతుంది. ఇలా గట్టిగా పిండేసుకొని చక్కగా మనం ఇంకో ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ మొత్తం కూడా ఇలాగే గట్టిగా పిండేయాలి. చూడండి పసరు ఎలా పోతుందో. ఇదంతా చేదుగా ఉంటుందండి. ఈ పసరు మొత్తం పోతుంది. శుభ్రంగా గట్టిగా ఇలా పిండేసుకోవాలి. చూడండి, మొత్తం కాకరకాయలు మొత్తం పిండేసిన తర్వాత మొత్తం ఒక ప్లేట్లో పెట్టేస్తున్నాము. చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో. మనం వాటర్ అయితే అసలు ఏమీ వేయలేదు, సాల్ట్ పసుపు మాత్రం వేసి ఉంచాము. ఇప్పుడు పిండేసాం కదండి, వాటర్ చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో. ఇదంతా చేదుగా ఉంటాయండి పసరు. ఇదంతా ఈ వాటర్ మొత్తం తీసేసేయాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి. స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలి. మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా, సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు ఎండుమిర్చి ఒక 3 తీసుకున్నాను, తుంచానండి. తుంచి పెట్టుకుని ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి. మినపగుళ్ళండి, ఇవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటి మొత్తం ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లి అండి 10 నుంచి ఒక 11, 12 అలా ఉంటాయండి. ఇవి జస్ట్ కొంచెం ఇలా చూడండి, ఇలా చిదమండి. జస్ట్ ఇలా చిదిమేసి ఇప్పుడు ఆయిల్లో ఇలా వేసేసుకోండి. నేను ముందైతే వేయలేదు, మీరైతే ఆయిల్లో ఫస్ట్ తాలింపు వేసుకునేటప్పుడు వేసేసుకోండి. ఆనియన్ అండి ఒకటి ఇలా సన్నగా కట్ చేసి పెట్టించాను, పొడవుగా. ఇవి వేసుకోండి. ఒకటి కాదంటే 2 అయినా వేసుకోవచ్చండి. ఆనియన్స్ బాగుంటుంది టేస్ట్. ఆనియన్స్ వేసుకున్నాము. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుంటున్నాం. ఇది హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఈక్వల్గా వేగుతుందండి. మనకి ఈ కాకరకాయ ముక్క అనేది కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. సరిపడా సాల్ట్ వేసుకోండి. ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేద్దాము. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే మొత్తం ఈ పీసెస్ మొత్తం ఈక్వల్గా ఫ్రై అవుతాయండి. ఆ ముక్క కలర్ మారేంత వరకు మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. చూడండి, ఇలాగా ముక్కలు మొత్తం మంచి కలర్ వచ్చేస్తాయి. ఫ్రై అయిపోయాయండి. చక్కగా ముక్కలు మొత్తం ఫ్రై అయిపోయాయి, మంచి కలర్ వచ్చేసాయి. ఇప్పుడు
మనం బెల్లం తురుమండి, బెల్లం తురుము వేసుకోవాలి. ఈ ముక్కలకి బాగా పట్టేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. మొత్తం కలవాలన్నమాట, బెల్లం మొత్తం ఈ ముక్కలకి కలిసిపోవాలి. అలా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయి ముక్కలకి బాగా పట్టాలన్నమాట. ఈ బెల్లం వేసుకోవడం వలన చేదు కూడా ఏమి ఉండదండి. ఆల్రెడీ మనం చేదు లేకుండానే మొత్తం పసుపు మొత్తం పిండేసి వేసుకున్నాము. సో చాలా వరకు పసుపు మొత్తం పోయింది కాబట్టి చేదు అయితే ఉండదు. సో ఇంకేమైనా కొంచెం అట్లా ఏమైనా అనిపిస్తుంటే ఈ బెల్లం వేయడం వల్ల టేస్ట్గా బాగుంటుంది, ప్లస్ చేదు కూడా ఉండదండి. ఇది మొత్తం కలిసేలాగా మనం బెల్లం మొత్తం ఈ ముక్కలకి కలిసిపోయేలాగా ఇలా కలుపుకోవాలి. ముక్కలకి బెల్లం మొత్తం పట్టేసిందండి, కరిగిపోయింది బెల్లం మొత్తం చక్కగా పట్టేసింది. మీకు మనం సాల్ట్ స్టార్టింగ్లోనే వేస్తున్నాం కదండి ముక్కలు ఫ్రై చేసేటప్పుడే, అది సరిపోదు అనుకుంటే మీరు ఇప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు సరిపడే సాల్ట్ మీ రుచి తగిన విధంగా వేసుకొని ఇప్పుడు కలిపేసుకోండి. ఇప్పుడు మనం కర్రీ మొత్తం ఫ్రై అయిపోతుందండి. సో అయిపోతుంది అనుకున్నప్పుడు మాత్రమే కారం వేసుకోవాలి, లేదంటే ముందే వేసుకున్నామంటే మాడిపోతుంది. సో నేను కారం వేసానండి. కారం మీరు ఎంతవరకు తినగలరో చూసి వేసుకోండి, మీ రుచి తగిన విధంగా వేసుకోండి. అంటే కొంతమంది లైట్గా తక్కువగా తింటారు కదండి, కొంతమంది బాగా స్పైసీగా తింటారు కదా, సో అలా చూసి వేసుకోండి. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. కారం మొత్తం పట్టేలాగా మంచిగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం కలిపేసుకుందాము. ఇంకా ఫ్లేమ్ మొత్తం ఆపేసానండి, స్టవ్ కట్టేసాను. ఇప్పుడు కర్రీ మొత్తం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకుందాము. ఇది ఆప్షనల్ మాత్రమే అండి, ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. అంటే ఈ వేడికి మంచిగా ఇది ఉండిపోతుంది. స్టవ్ అయితే కట్టేసామండి. ఫ్రెండ్స్, కాకరకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుందండి. ఇది రైస్లోకి చపాతీస్లో కూడా తినవచ్చు. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. మీరు చేసుకొని తినండి, ఒకసారి టేస్ట్ చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి, మీరు తప్పకుండా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో కలుస్తాం ఫ్రెండ్స్.